అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి 26, 27, 28 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులలో మీరు 5 రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితానికి సంబంధించిన మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 5 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, సాక్షాత్తు ఆ బ్రహ్మంగారి చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ సింహరాశి వారు నిజంగా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే మీ గురించి సాక్షాత్తు ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు మీ పరంగా విన్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి ఈ పనుల వల్ల, చేసేటువంటి ఈ పనుల వల్ల మీ భవిష్యత్తు కూడా బంగారమయం అవుతుంది. మీకు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశము, అసలు పరిహారం చేసుకోవాల్సిన ఆ చెట్టు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి చెప్పుకుంటూ పోతే ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయండి. వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు ఒక 100కి 1000% అయితే ఫలితం అనేది ఉంటుంది. లాభం మాత్రమే ఉంటుంది, ఎటువంటి నష్టం అయితే ఉండదు. టైం వేస్ట్ అని అంతకన్నా అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు మళ్ళీ దొరకదు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ని ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో వీరిది 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి, అంటే సూర్యుడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుంది. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది. అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు అనేటివి కూడా చాలా గడ్డుగానే వస్తూ ఉంటాయి. కానీ ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల చాలా పెద్దగా అయితే ఇబ్బంది మాత్రం పెట్టలేమని చెప్పేసి మనం ఇక్కడ బ్రహ్మంగారు స్వయంగా చెప్పినటువంటి మాట. మనకి ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరికే చెప్పరండి. సింహరాశి అంటే మీరే చూడండి, సింహం అన్నమాట. రాశి చక్రంలో ఇది 5వ రాశి. 5 అంటే అదృష్ట సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. శివుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ మీద ఉన్నటువంటి రాశి. అంటే శివుడికి ఎటువంటి ఇష్టమైనటువంటి రాశి సింహరాశి. మీరు అడవిలో చూడండి, ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. పులులు, నక్కలు, గుంట నక్కలు, తోడేళ్ళు, ఏనుగులు, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రారాజు ఎవరు చెప్పాలి అంటే అది కేవలం సింహం మాత్రమే. ఎందుకు అంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం కానీ, సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, సింహానికి ఉన్నటువంటి పొగరు, ఇలాంటి ప్రతి ఒక్కటి సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. అన్నిటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి. ఎక్కడ కూడా తగ్గకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలను వీరి దగ్గర ఉంటాయి. వీరి దగ్గర పొగరు, అహంకారము, గర్వము, అందము, వారికి ముక్కుసూటితనం కానివ్వండి, కోపం విషయంలో ఇట్లా ప్రతిదీ కూడా కనుక మనం పోల్చుకుంటే సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు. సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎక్కడా కూడా తగ్గరనమాట. అక్కడికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహం పిల్లలుగా ధైర్యంగా ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా వారికి వారి రక్తంలోనే ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ధైర్యాలు, పొగరు, ఇలా ప్రతిదీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము మంచిగా ఎదగాలనేటువంటి ఒక తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటారు. అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించుకోవాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరం, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన మాకు కావాలి, కుటుంబంలో ఎప్పుడు మేము సంతోషంగా ఉండాలి, మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, అంటే వారి శ్రేయస్సు, సంతోషం మరియు అవసరాలను శ్రద్ధగా చూసుకోవాలి, వారి ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందించడం, మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి, ముందుండాలి, ఫలానా వారు అంటే ఒక మంచి పేరు, ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా, గౌరవం, ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి ఏమిటంటే ఒక 25 సంవత్సరాల వయసుకు కూడా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూశారండి సింహరాశి వారు. ఎందుకంటే అవన్నీ చూడబట్టే వీరు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారనమాట. అంటే వీరి జీవితంలో చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి బాధలు, కొన్ని అయితే మనసులు సృష్టించినటువంటి బాధలు, మనసులు చేసినటువంటి అవమానాలు అనేటివి గట్టిగా వీరి గుండెకు తగిలాయి అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటి వల్ల ఏంటంటే జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్లో ఉండాలి.
కాబట్టి అలాంటి డబ్బును మనం సంపాదించాలి. ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో ఏదైనా సాధించగలం, ఏదైనా కొనగలం. కొండ మీద కోతులని సరే తీసుకొచ్చేటువంటి శక్తి ఒక డబ్బుకు ఉంటుందని మీరు భావిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు అలాంటి ఆ ఊదాతనం మాకు కూడా రావాలి. జనం మమ్మల్ని ఇంతలా అవమానించారు, వారికి మనం బుద్ధి చెప్పాలి. వీరు చిన్న వయసులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వాటి రోజున వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారేమంట. అలాగే అంత పట్టుదలతో వీరు సంపాదిస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే 30 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వీరి యొక్క ప్లాన్ కానీ, వీరి యొక్క ప్రణాళిక కానీ, ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు చేసిన కష్టానికి తగినటువంటి ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుండి పడిలేసి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చూడండి. ఆ అనుభవాలు జరగబోయే జనాలు నేర్పించినటువంటి పాఠాలు అవన్నీ కూడా మంచి పట్టుదలతో తీసుకొని వారు కష్టపడి మంచి స్టేజ్కి వచ్చారు. అంటే మంచి సక్సెస్లో ఉంటారు. అసలు అంతకుముందు ఏమీ లేని వారు కూడా ఏమిట్రా బాబు ఇంత సంపాదించారు, ఏం చేశారు, అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది, ఇంత టాలెంట్గా ఉన్నారని చెప్పేసి జనం కూడా ముక్కున వేలేసుకున్నటువంటి వీరి యొక్క సంపాదన కానివ్వండి, ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి వారు ఒక మంచి స్టేజ్లో ఉంటారు. ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారి దగ్గరికి వచ్చి అంటే వీరి యొక్క ఆ శక్తి సామర్థ్యాలను, వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదలని అన్నిటిని కూడా గుర్తించి వీరి దగ్గరికి వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీరిని మంచిగా పొగడము, ఇలా వీరి దగ్గరకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీరు ఏంటంటే వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారి దగ్గరికి వచ్చి కూడా చెప్పేసి అక్కడను చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేసేయండి. అలాంటి వ్యక్తులను పక్కకు పెట్టేసేయండి. ఇప్పటికైనా సరే అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉండవచ్చు. అలాంటి దానివల్ల మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు పొరపాటున కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది చేయవద్దు. ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసేయండి. ఏదైనా కష్టం కానీ, ఏదైనా చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి, ఎంత కోటీశ్వరుడికైనా సరే అండి, చెట్టు కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి కారులో తిరిగే కోటీశ్వరు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉండానే ఉంటాయి. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేటివి ఉంటాయి. అలాంటి కష్టాలను ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు, నమ్మకంగా ఉన్నారని చెప్పేసి మనం ఏంటంటే చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. ప్రతిదీ చెప్పుకొని పర్సనల్ విషయాలు వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పినప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఈ రోజున్న మంచి అసలు రేపటిదాకా ఉండదు. కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదు. జనాల బుద్ధులు అనేటివి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మంచి ఉండవచ్చు, రేపు మీ మధ్య పగ రావచ్చు, ఎవరైనా మూడో వ్యక్తి వల్ల ఏదైనా సమస్య రావచ్చు, నిందల పాలైపోవచ్చు. కాబట్టి అలాంటివి చెప్పుకొని ఉన్న మాటలు రేపటి రోజున వారి వల్లనే మనం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన జుట్టు తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టినట్టుగా. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పర్సనల్ మాటలు బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పుకోవద్దు. ఏదైనా ఉంటే మీ భార్య భర్తలు ఒకరికొకరు లేదా మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి. ఆఖరికి తోడబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోవద్దని నేను అంటానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళలో ముందే వాళ్ళే ఉంటారు. అందరినీ అనట్లేదు, అందరూ అలా ఉంటారని కాదండి. కొంతమంది మాత్రం అలాగే ఉన్నారు. తోడబుట్టిన వాళ్ళలో కూడా అక్క చెల్లెలు బాగుంటే చూడలేని వారు ఎంతోమంది ఉంటారు. అన్నదమ్ములు ఒకరికొకరు బాగుపడుతుంటే చూడలేక, ఓర్వలేక ఏదో ఒకటి నష్టాలు చేసి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైఫ్ ఫ్రెండ్స్లో ఉంటారు, బంధువులో ఉన్నారు. ఇలా చేసుకుంటూ పోతే చాలా మందిలో కూడా ఈ రోజులలో ఎక్కువగా ఇలాగే ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే ప్రేమ విషయంలో కూడా ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ప్రేమించుకుంటూ ఉంటారు. మగవారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, మగవారు అంటే అందమైనటువంటి నచ్చిన అమ్మాయిని ఇష్టపడుతూ ప్రేమించటము, వారిని పెళ్లి చేసుకోవాలనుకోవడము, అమ్మాయి అయినా సరే అబ్బాయి ఒక నచ్చిన అబ్బాయిని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇలా వీరికి ఏంటంటే కొంచెం ప్రేమలకు సంబంధించిన సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే తరచుగా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల కొంచెం మానసికంగా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ప్రేమ విషయాల్లో ఆచితూచి ఒక నిర్ణయం అనేది తీసుకోండి. దాదాపుగా మీ ఇద్దరిలో ఒక స్ట్రాంగ్నెస్, మీ ఇద్దరిలో ఉన్నటువంటి అంటే ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడం వల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది. మీరు వినబోయేటువంటి ఆ 5 రకాల గుడ్ న్యూస్లో ఏంటంటే మీరు గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల గురుబలం పెరుగుద్ది. కాబట్టి మీకు ఎప్పుడు ఏంటంటే పట్టిందల్లా కూడా బంగారం అనేది అవ్వబోతుంది. అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. అంటే మీ జీవితంలో కొత్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి మంచి అవకాశం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు.
డబ్బులు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు విషయంలో మీరు బెటర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇంకా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. ధన వర్షం కురుస్తుందని కూడా ఈ రాశి పరంగా కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే మీకు మంచిగా విజయం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీకు బాగా బిజీగా ఉంటారు. మీ కష్టం తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ 3 రోజుల్లో కూడా ఒకరోజు మీకు ఏదైనా ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణం అనేది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావటము, అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా మంచిగా లాభాలు రావడం అనేది జరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ కోరికల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకేంటంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన, ఆ శివుడి యొక్క ఆశీర్వాదం, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేటివి వస్తుంటాయి. కాబట్టి మీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకాస్త కష్టపడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి. మీకు వచ్చిన ఆఫర్లు సద్వినియోగం చేసుకోండి. మీకు వచ్చిన టాలెంట్ని అవసరమైన వాటి పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారా ₹1 సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీపం ఉండగా ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు ₹1 అనేది వెనకేసుకోవాలి. ఎప్పుడు పరిస్థితులు అనేటివి మనకు అనుకూలంగా ఉండవు. లక్ష్మీదేవి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు, అలాగే చేసుకునేటువంటి ఓపిక ఉన్నప్పుడే మనం ఆ డబ్బుని ఎన్నో రకాలైన మార్గాలతో జాగ్రత్త అనేది చేసుకోవాలి. అలాగే కష్టపడితే కానీ ₹1 ఎవరికి కూడా రావటం లేదు. కాబట్టి అలాంటి రూపాయిని కష్టం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఈ రూపాయి మనం ఇప్పుడు ఖర్చు అవసరమా లేదా అని చెప్పి జాగ్రత్తగా మీరు ఖర్చు చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా మంచిగా ఆదాయం అనేది ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ రాశి పరంగా మంచిగా అంటే గృహ నిర్మాణం చేసుకునే యోగం ఉంటుంది. ఒక ఫ్లాట్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఒక భూమి రూపంలో కానీ పొలం లేదా బంగారం, ఒక చిన్న బండి కానివ్వండి, కారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఈ 3 రోజులలో ఏదో ఒకటి కొనుగోలు చేసుకున్నటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. సింహరాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. మీరు కష్టపడి చదివిన దానికి మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే దీనివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళికగా అనేది ఉంటుంది. మీకేంటంటే ఈ మధ్య తరచుగా కొంచెం అనారోగ్య సమస్యలు అనేటివి వస్తుంటాయి. కాబట్టి మీరు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మీ సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. మీకు ఇంకా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని బట్టే మన శారీరక ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే సింహరాశి వారికి కొంచెం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఎవరైనా పరాయ స్త్రీలు మీరు కొంచెం ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అంటే మీ వైపు తదేకంగా చూడడం, ఇలాంటివి చేస్తూ ఉంటే వారిని దూరంగా పెట్టండి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సంసారం అనేది సాగరంలో మనం సర్దుకుపోతేనే ఆ సంసారం అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా మీకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అనేటివి తొలగిపోయి మన ప్రేమగా ఉంటారని చెప్పి మనం ఇక్కడికి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఆ కోట్ల ఖజానా అని చెప్పుకున్నాం కదా, అదేంటంటే రావి చెట్టు. రావి చెట్టు గురించి మనందరికీ తెలిసినది కూడా. రావి చెట్టు మహిమ కూడా మామూలు కాదు. రావి చెట్టును మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్పుకుంటాము. అంతేకాకుండా పరమశివుడికి ప్రీతికరమైన చెట్టు అన్నమాట. ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందని చెప్పుకోవచ్చు. కోట్ల ఖజానా అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయని కాదండి. ఆ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 4 దిక్కుల నుండి ధనం దూసుకురావడానికి, మీరు ఇంకా మంచి సక్సెస్లోకి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రావి చెట్టుకు శాస్త్రాల్లో కూడా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో పెద్ద పేర్లు ఉన్నాయి. కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీరు మీ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తలస్నానం చేసేసి మంచిగా ఎరుపు లేదా తెలుపు లేదా పసుపు రంగు వంటి బట్టలు అనేది మీరు ధరించి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 1 గ్లాసుడు పాలను తీసుకొని వెళ్ళాలి. ఈ పరిహారం వచ్చేటప్పటికి సోమవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, శనివారం, ఈ 3 రోజులలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలా తీసుకెళ్ళేసి ఆ చెట్టుకు కాస్త పసుపు కుంకుమ బొట్టు పెట్టి, ఒకవేళ మగవారు అయితే కుదరలేదు అనుకుంటే మామూలుగానైతే సరే ఆ చెట్టుకు ఆ గ్లాసుడు పాలను పోసేయండి.
అలా ఆ పాలను పోసేసి చెట్టును తాకి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఆ చెట్టును తాకినప్పుడు మీరేంటంటే ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీరు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు కూర్చొని 108 సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు, కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు నిజంగా కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం అయితే మీ జీవితంలో మంచి జరగడానికి, శుభవార్తలు వినడానికి, మీకు ఇంకా కూడా చాలా రకాలైనటువంటి గుడ్ న్యూస్లు వినడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేసేయండి. మీకు కోట్ల ఖజానా అనేది వస్తుంది. మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. డబ్బు పరంగా ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి. అలాగే మీరేంటంటే శుక్రవారం పూట ఖచ్చితంగా ఇంట్లో ఆ మహాలక్ష్మి తల్లికి పూజ చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం ఇలాంటివి చేయండి. అలాగే పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం వంటి ఇలాంటివి వేసి ఆ తల్లికి పూజలు చేసి అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోండి. అలా చేయడం వల్ల మీ జీవితపరంగా ఉన్నటువంటి సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామము మంగళవారం పూట మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఇలాంటివి కూడా చేయడం వల్ల మీ జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావడం అవకాశం అనేది ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం అనేది పోతుంది. జీవితపరంగా మీకున్నటువంటి అంటే చిన్న ఏదైనా దోషాలు, సమస్యలు, పితృదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు వంటి ఇలాంటివి ఏవైనా కాల సర్పదోషాలు ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. ఇది ఈ 3 రోజులలో మీకు కుదరకపోయినా మీకు తర్వాత కుదిరినప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ ఇవి తప్పకుండా మాత్రం చేసుకోండి. చేయటం వల్ల మీ జీవితంలో ఎదుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.